పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు పత్రిక రాస్తుంటాడు, పాపముతో పోరాడుటలో మీరింకనూ రక్తము కారునంతగా దానితో మీరు పోరాడలేదు. ఆ వాక్యాన్ని పెట్టినానా? చూడండి, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్నంటే దేన్ని? పాపాన్ని ఎదిరించలేదు. అంటే రక్తము కారునంతగా అంటే నీలో పాపపు తలంపులు వస్తున్నాయి, కోరికలు వస్తున్నాయి, ఇచ్చలు వస్తున్నాయి. శరీరంలో ఉన్నవి కాబట్టి కోరికలు వస్తాయి. ఈ శరీరం మంచిది కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? దానితో మనం పోరాడాలి. దేంతో? పాపముతో పోరాడి. ఎలా పోరాడాలి చెప్పండి? రక్తము కారునంతగా. అందరనండి, రక్తము కారునంతగా పాపముతో మనం పోరాడాలి. రక్తము ఇస్ ఈక్వల్డ్, చెప్పాలి ఇప్పుడు మీరు, ప్రాణం. రక్తము దేంతో సమానం? ప్రాణం. అంటే పాపాన్ని జయించటానికి మనలో ఉన్న పాపముతో పోరాడేటప్పుడు మనము ప్రాణము పెట్టునంతగా, అవసరమైతే ప్రాణం అన్న పోవాలి, కానీ పాపాన్ని ఎదిరించాలి. స్తోత్రం. ప్రాణాన్ని కార్చి, రక్తమును కార్చి, ప్రాణమును పెట్టునంతగా పాపాన్ని మనం ఎదిరించాలి. నువ్వు దాంతో రాసి పడకూడదు. నీలో ఉన్న పాపం వెలుపటి అలంకారం చూడు నీకు ఎంత బాగుందో అని చెప్తుంది. అప్పుడు నువ్వు దాన్ని జయించాలి. ఈ వస్త్రం చూడు నీకు ఎలా ఉందో, ఒక ఆశ పుట్టిస్తుంది. తన్ను జయించాలి. పాపముతో మనము పోరాడేటప్పుడు రక్తము కారునంతగా, అంటే ప్రాణాన్ని పెట్టే అంతగా దాన్ని మనం ఎదిరించాలట, దాంతో మనం పోరాడాలట. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ పౌలయ్య గారు అంటాడు, హెబ్రీయులకు పత్రిక రాస్తవరే, మీరు పాపముతో పోరాడుతున్నారు. ఈ పాపము కోరిక నాలో వద్దు ప్రభువా, ఈ పాపాన్ని జయించాలి. నాలో ఉన్న కామ క్రోధ మద వ్యామోహాలను జయించాలి. ఈ కోరికలు వస్తున్నాయి, ఈ తలంపులు వస్తున్నాయి, ఈ పాపం మీద నాకు జయం కలగటం లేదు. నా శరీరంలో అన్నిటిని జయించగలిగాను, కానీ ఇదిగో ఈ కోరికను జయించలేకపోతున్నాను, ఈ ఇచ్చను జయించలేకపోతున్నాను, ఈ యొక్క వ్యసనాన్ని జయించలేకపోతున్నానయ్యా అని మనము ప్రార్థిస్తున్నాము, ప్రార్థనలో పోరాడుతున్నాము, కానీ రక్తము కారునంతగా పోరాడటం లేదు. అంటే జయించాలన్న కోరికతో ప్రార్థన చేస్తున్నాం, పాపమును జయించాలన్న కోరిక హృదయంలో ఉంది, జయించాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ పాపము వద్దు ప్రభువా, దాని మీద నా ఆశ తీర్చేయమని ఆశపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ రక్తము కారునంతగా పోరాడటం లేదు. ఎవడుంటాడండి పాపంలో జీవించాలని ఎవడనుకుంటాడు? ఆ కోరిక రాకపోతే ఎవడుండాలనుకుంటాడు? అందరూ అనుకుంటా, ఆ పాపంలో నన్ను బయటికి తీసుకుంటండి ప్రభువా, ఆ వ్యసనం మీద, ఆ త్రాగుడి మీద, మద్యపానం మీద, డ్రగ్స్ మీద, ఖైనీ మీద, స్త్రీ వ్యామోహం మీద ప్రభువా నాకు జయమీయ్యా, ఆ పాపంలో ఉండటానికి నా మనసు ఇష్టపట్టలేదని ఏడుస్తున్నాం. కొంతమందికి అదే ఫీలింగ్ లేదనుకోండి, పాపంలో ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దేవుని పిల్లలు పాపంలో సంతోషించలేరు. ఆమెను చెప్పారా? దేవుని పిల్లలు పాపంలో సంతోషించలేరు. పాపంలో ఉన్నా కూడా మూలుగుతారు, ఏడుస్తారు, రోదన చేస్తారు. అయ్యా ఈ వ్యసనము నుండి, ఈ పాపము నుండి నన్ను బయటికి తీసుకొని రండి అని ప్రార్థిస్తారు. పౌలయ్య గారు అంటాడు, మీరు ప్రార్థిస్తున్నారులేండి, మీరు పోరాడుతున్నారు, పాపముతో మీరు పోరాడుతున్నారు, కానీ దాన్ని జయించటానికి రక్తము కారునంతగా మీరు దానితో పోరాడటలేదు. మీ కమ్ములు ఇనపవి కాదు, పేరగని చొప్పుల కన్నా బలహీనంగా ఉన్నాయి, ఊగిని దిగిపోతాయి. మీ కమ్ములు ఇత్తడివి కాదు, మీ పోరాటాలు బలమైనవి కాదు. ఇనుము ఇత్తడి అనేది గట్టితనాన్ని, ఇప్పుడు ఇనుము చాలా గట్టిది,
ఇత్తడి చెడనిది. అంటే నీ పోరాటం ఎలా ఉండాలి? ఆగిపోకూడదు. నేను చెప్తున్నది అర్థమవుతుందా? నీ పోరాటం, ప్రార్థనలో నువ్వు పోరాడుతున్నావు, పాపమును జయించాలన్న ఫీలింగ్ ఉంది, అందుకోసం అన్నీ చంపుకుంటున్నావు, ఉపవాసాలు జాగారాలు చేస్తున్నావు, కానీ రక్తము కారునంతగా పోరాడు. అంటే అర్థం ఏంటి? నీ పాదరక్షణ ఎలా ఉండాలంటే ఇనపై ఉండాలి. అంటే నీ పోరాటం బలమైనదై ఉండాలి. పాపమును ఇచ్చలను జయించటానికి నువ్వు చేసే పోరాటం అది ఆగనిదై ఉండాలి, అది గట్టిదై ఉండాలి, ఇనుము లాంటి గట్టిదై ఉండాలి. పోరాటం ఇనుము లాంటిదై ఉండాలి. అంటే రాజీ పడకూడదు. అన్ని లోహాల్లో గట్టిదేంటి? అన్ని లోహముల్లో గట్టిదేంటి? ఇనుము. మనం కూడా పాపమును ఎదిరించట్లో మన పోరాటం చాలా పటుష్టం కలిగిందై ఉండాలి. రాజీ పడిపోకూడదు, రాజీ పడిపోకూడదు. ఇక్కడ ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళి టెంప్ట్ అయిపోకూడదు. నేను చెప్పింది అర్థమైందా? ఇక్కడ పాపంలో జయించాలని ప్రార్థన చేస్తున్నావు, దేవునికి మొరపెడుతున్నావు, కానీ అక్కడికి వెళ్ళి టెంప్ట్ అయిపోతున్నావు, లోకంతో రాజీ పడిపోతున్నావు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడేం ప్రార్థన చేసి ఈ సెల్ ఫోన్ని దిక్కుమాలతనం వాడకూడదయ్యా అని అనుకుంటున్నాము, అక్కడికి వెళ్ళి టప 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 నొక్కేస్తున్నావు. ఏంటి అంటే నీ పాదరక్ష లేనిపై కాదు. మన పోరాటాలు ఎనపవై ఉండాలి, గట్టివై ఉండాలి, జై జీవితం పొందేవై ఉండాలి. అంతేకాదు ఎత్తడివై ఉండాలి, అంటే చెడనివై ఉండాలి. సమర్పణ పోరాటం ఎలా ఉండాలి తెలుసా? రాజీ పడకూడదు. ఎత్తడి రాగి ఎత్తడివై ఉండాలి. ఎత్తడి తుప్పు పట్టదండి, ఎత్తడికి తుప్పు పట్టదు. ఆ లోహం చెడిపోదు, ఎత్తడి. అంటే నీ ప్రార్థనా పోరాటం కూడా ఎలా ఉండాలి? చెడిపోకూడదు నాన్న. ఊర్లోకి వెళ్ళిపోగానే, ఇంటికి వెళ్ళగానే, టీవీ చూడగానే, సెల్ ఫోన్ చూడగానే, ఎట్ట షార్ట్ వీడియో చూడగానే, రీల్స్ చూడగానే చెడిపోకూడదు. అబద్ధం ఆడుకొని చెప్పండి, రీల్స్ చూడగానే చెడిపోతుందా లేదా? ఏంట్రా బాబా సూపులు, రీల్స్ చూడగానే చెడిపోతుందా లేదా? ఎవరు అప్పుడు దాకా భీష్మించుకొని ఉంటున్నారు, అది చూడంగానే ఏమైపోతుందో మనసు టెంప్ట్ అయిపోతుంది. అయ్యో ఎనపది కాదు, ఎత్తడిది కాదు, మన ఏంటి పేరగాని చొప్పులు కన్నా బలహీనమైన అక్కడే గుమ్మంగాడే. పేరగాని చొప్పులు కన్నా డెలికేట్లు అయిపోయినాయి. దేవునితో మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో దాన్ని చేయటానికి మన పోరాటాలు ఇనపైలాగా ఉండాలి, గట్టివై ఉండాలి, ఎత్తడివై ఉండాలి. అంటే అది తుప్పు పట్టకూడదు. పోరాటం చేసిన కాసేపు తుప్పు పట్టకూడదు. 50 రోజులు అయిపోగానే మళ్ళీ తుప్పు రాకూడదు. అర్థమైందా? ఇనుపవి ఎత్తడివై ఉండాలి. కోరికలు రావు, ఆశలు రావని నేను చెప్పట్లా, వస్తాయి. వాటిని జయించాలని మనం ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తున్న ఈ పోరాటము గట్టిదై ఉండాలి, చడనిదై ఉండాలి. అవసరమైతే రక్తము కారునంతగా, అంటే ప్రాణాన్ని పెట్టడానికైనా సిద్ధం అవ్వాలి. దేన్ని జయించడానికి? ఒక పోరాటమే చెప్పాను నేను. ఈ పోరాటాలు చేసే అభిషేకం ఎవరికి ఉంది? ఆశ్చర్యకు ఉంది. అలాంటి పాదరక్షలు, అలాంటి సిద్ధ మనసు యోసేపు, ఇది క్షమించండి, ఆశ్చర్యకు ఉందండి. మరి నీకున్న సిద్ధపాటు ఏంటి? ఏ పోరాటం చేయటానికి నువ్వు రెడీ అయిపోతున్నావు? ఏ పోరాటం చేయటానికి నువ్వు రెడీ అయిపోతున్నావు? నేను అనుకున్నది సాధించడానికి రెడీ అయిపోతున్నా, పిక్ష అయిపోయా అంతే, పిక్ష అయిపోయా అంతేనా? దాన్ని చేయిస్తావా? అదేనా నీ సిద్ధపాటు? నేను చెబుతుంది అర్థమవుతుందా? దేవుని చిత్తం చేయటానికి జోళ్ళు ఉన్నాయా? దేవుని చిత్తము చేయటానికి సిద్ధ మనసు అనే జోళ్ళు ఉన్నాయా? లేకపోతే నీ చిత్తం చేసుకోవటానికి సిద్ధ మనసు అనే జోళ్ళు ఉన్నాయా? నీ జోళ్ళు ఎలాంటివి? స్వచిత్తం చేసుకోవటానికి సంబంధించిన జోళ్ళ, దేవుని చిత్తమును నెరవేర్చడానికి సంబంధించిన జోళ్ళ? జోళ్ళు అంటే ఏంటి? జోళ్ళు అంటే ఏంటి? పాదరక్షలు. పాదరక్షలు అంటే జోళ్ళు. జోళ్ళు అంటే ఏంటి? సిద్ధ మనసు.
దేనికి సిద్ధ మనసు? దేవుని చిత్తం చేయటానిక, విశ్వచిత్తం చేయటానిక? పాపముతో పోరాడటానికి మన సిద్ధ మనసు ఉండాలి. ఆ పాపంతో పోరాడేటప్పుడు ఎలా పోరాడాలి? రక్తము కారునంతగా, ప్రాణాన్ని పెట్టేంతగా పోరాడాలి. నెక్స్ట్ ఆ పోరాటం ఎలా ఉండాలి? ఇనుము అంటే గట్టిదై ఉండాలి. ఆ పోరాటం ఎలా ఉండాలి? ఇత్తడిదై ఉండాలి, చెడనిదై ఉండాలి. స్తోత్రం చెప్పండి.